హలో. హలో. చెప్పండి. రాత్రి ఫోన్ చేస్తున్నారు. రాత్రి చెప్పండి అండి. చెప్పండి నా. ఆ? హలో. చెప్పండి. ఫోన్ చేస్తా ఉన్నారు మిడ్ నైట్లు. అన్నయ్య అన్నయ్య ఒక్క మాట, మీరు ఏదరా అంటే ఒక హిందువుల గురించి ఒక ముస్లింస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేసి నాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఏం మాట్లాడాను? అనే ఒక్కటి నేను చెప్పారు కదండి, ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏందన్నయ్య? నువ్వు హిందువా ముస్లిమా? నేను ముస్లింసే. ముస్లిమ్స్. మరి హిందూ ధర్మం గురించి మీకెందుకు? ముందు ముస్లిమ్స్ గురించి అడగండి. హిందూ ధర్మం నేను ఒక్క గీతోదయం ఒకటి నేను చెప్తాను, దాని గురించి ఏదైనా చెప్తారా? గీతనా? కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తత, దాని గురించి కొద్దిగా చెప్పండి, దానికి మీనింగ్ ఏదో ఒకసారి. అసలు మీరు అయినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఎలా ఉంటది? ఫోన్ చేయమంటారు రోజు నన్ను అర్ధరాత్రి? లేదు లేదు, మీరు వచ్చి సనాతన ధర్మం అంటా ఉంటారు కానీ ఎవరు కానీ బ్రతికే వరకు ఒకటి. ఒకసారి అర్ధరాత్రి ఫోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, నాదే తప్పు, నేను ఒప్పుకుంటా ఉండా. సరే, అలా ఉంచండి. మీరు ముస్లిమ్స్ అయ్యండి, సనాతన ధర్మం గురించి మీకెందుకు? హిందువులను అడగండి. అన్నయ్య ఇప్పుడు మీరు హిందూ కాబట్టేసే కదా అన్నయ్య మీకు అడుగుతా ఉండేది. హిందువుని కాదు, నేను క్రిస్టియన్ని. సరే, ఆ క్రిస్టియన్ గురించి చెప్పండి. క్రిస్టియానిటీలో ఏరా ఉందంటే ఒకటి ఈసా అలైహిస్సలాం. ముస్లిమ్స్ లో ఉండేది ఈసా అలైహిస్సలాం. ఈసా వచ్చి పుట్టినాడు కానీ భగవంతుడు వచ్చి అతనికి తెలుసుకున్నాడు. మళ్ళా ప్రవక్తను వచ్చి పంపిస్తాడు. 40 ఏళ్ళు వచ్చి పాలించినాక ప్రవక్తను పంపిస్తాడు. అవును. అయితే ఒకసారి చెప్పేది, మీరు ముస్లింస్ మా గ్రంథంలో ఇలా ఉంది, యేసుక్రీస్తు ప్రవక్త అని మాత్రమే ఉంది, మీరు ప్రకటించుకోండి, వీడియోలు చేసుకోండి కాదంటలా. బైబిల్లో వాక్యాలు తీసి బైబిల్లో వాక్యాలు తప్పు, బైబిల్లో దేవుడని చెప్పలేదు, బైబిల్లో దేవుడని చెప్పలేదు అని బైబిల్ వాక్యాలు తీసి చెప్పడం మీకెందుకు అవసరమా? అనే ఒకే ఒక మాట అంటాను చూడండి, బైబిల్లో గాని ఒకటి యేసు ప్రభు ఆ రోజు గాని నేనే భగవంతుడు అని చెప్పలేదు. చెప్పాడు. లేదు. చదువు చెప్తా బైబిల్ది అన్నయ్య. ఒకటి బైబుల్లో నువ్వు మనుషుడిపై ఉండి ఎలా దేవుడిని అని చెప్పుకుంటున్నావు అని రాళ్ళతో కొట్టబోయారు యూదులు. ఆయన దేవుడితో సమానుడిగా చేసుకున్నాడని ఉంది. అసలు యేసుక్రీస్తుని ఎందుకు చంపారు చెప్పు నువ్వు? యూదులను వచ్చి మనకు భగవంతుడు అనేవాడు ఒక్కడు ఉంటాడు, యెహోవాని మాత్రమే మీరు నమ్మండి, నన్ను కాదు అనేసి చెప్పిండేది. చెప్తే కొట్ట యూదులు చంపేస్తారు. అలా చెప్తే చంపేస్తారు యూదులు. అన్నయ్య భగవంతుడు ఒక్కడు అని. యూదుల దేవుడు ఎవరు? యూదుల దేవుడు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తే. యూదుల దేవుడు ఎవరు? యూదుల దేవుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్పినందుకు చంపేస్తారు. అవును అవును అవును. యూదుల దేవుడు ఎవరు? యూదులు అంటే వాళ్ళకి మూర్ఖులు కాదయ్యా. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నీ దాంట్లో మాట్లాడేది నీకు అర్థం ఉందో ఒకసారి ఆలోచించాయి. యేసుక్రీస్తు వారు భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పి చెప్పాడా? చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఎవరు అని చెప్పాడు? యూదులకి యెహోవా అని చెప్పాడు. యూదులు పూజించేది కూడా యెహోవానే. యెహోవాను పూజిస్తున్నప్పుడు యెహోవాను మాకు ఒక దేవుడు ఉన్నాడని చెప్పి చంపేస్తారా యూదులు? అనయ్య ఒక్కటి, యూదులు మూర్ఖులు. వాళ్ళు మూర్ఖులు అంటే మూర్ఖులు అంటే నేను చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చెప్పిండాడు? మనకు విగ్రహాధరణ చెయ్యకూడదు, మనకుండే భగవంతుడు ఒక్కడే. యేసుక్రీస్తు ఏం చెప్పలేదు ఎప్పుడు కూడా బైబిల్లో. అసలు బైబిల్ చదివావు నువ్వు ఎప్పుడన్నా? అనే నేను చదవలేదు కానీ. బైబిల్ చదవకుండానే ఎందుకయ్యా మరి మళ్ళీ విమర్శిస్తారు మమ్మల్ని? అనే మిమ్మల్ని విమర్శిస్తా ఉండలేదన్నయ్య. బైబిల్ చదవకుండానే బైబిల్ అలా ఉంది ఇలా ఉందని ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీ మాటకి నేను వస్తాను చూడండి. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ ఏడా కానీ వేరే మతానికి వచ్చి విమర్శించడం ఏడా లేదు. ఎందుకు తెలుసా? చదివావా అన్నయ్య? భగవద్గీతలో అయినా సరే నీకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నావు. నువ్వు చదివావా? హిందూ గ్రంథాలు బైబిల్ చదివావా? చదవకుండా ఎందుకు చెప్తావు అలాగా? ఇతర దేవతలు విమర్శించలేదని చెప్పి అన్నయ్య ఇది అని చెప్తాను. అసలు నీకు తెలియదు చెప్తా నేను. భగవద్గీతలో ఆషాఢ మతాలు
అని చెప్పి వేరే మతాలని పాషాణ మతాలను మతం అనేది వచ్చి మన పిచ్చి అది. మతం అనేది వద్దు అనేది నువ్వు చదవలేదు నేను చెబితేనేమో అది పిచ్చి అంటావు. యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకున్నందుకు చంపేయాలని చెప్పి నేను చెప్తే బైబుల్లో నేను చంపేయాలనేసి నేను చెప్పలేదు. కానీ ఒకటి ఉన్మాదులు మీ పేరేంటి? గౌస్ బాషా. నీకు కొంచెం మతిస్థిమితం సరిగ్గా లేదనిపించింది నాకైతే. లేదన్నయ్య నేను బాగానే ఉన్నాను కానీ. సరే ముందు బైబుల్ ఇతర చదవండి, చదివిన తర్వాత ఇప్పుడు నాతో వచ్చి మీరు మాట్లాడడానికి మీకు ఓపిక లేదని చెప్పండి. ఏం ఓపిక లేదు, ఒకసారి చెప్పేది యేసుక్రీస్తుని ఎందుకు చంపారు నాకు సమాధానం కావాలి. అన్నయ్య నా ఇస్లాంలో ఉండేది ఏరా అంటే యేసుక్రీస్తు వచ్చి నేను ఒక 5 మందికో 6 మందికో నేను ఫ్రెండ్స్గా ఉన్నాను కానీ భగవంతుడు ఒక్కడే అని చెప్పిండేది యేసుక్రీస్తు. చెప్పింది చంపేశారా? ఎవరు? యేసుక్రీస్తు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్పినందుకు చంపేశాడా? లేదు కాదు మన యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే మనకనేసి ఒక భగవంతుడు బా నాకు ఒక్కటి ఏరంటే నా యెహోవాకి నా భగవంతుని మీరు మొక్కండి కానీ నన్ను మొక్కద్దండి అని స్వయం చెప్పిండేది. సరే ఒకసారి చెప్పేది నువ్వు చెప్పిన ప్రకారంగా గౌస్ గారు భగవంతుడు గౌస్ గారు చెప్పేది ఏంటంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్పినందుకు నేను మిమ్మల్ని చంపను. గౌస్ గారు నేను దేవుడిని అన్నందుకు నాకు కోపం వస్తుంది ఎప్పుడైనా సరే. నువ్వు దేవుడు అంటేనే గౌస్ గారు నాకు కోపం వస్తుంది కానీ గౌస్ గారు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్తే నాకేం కోపం రాదు. అట్లాగే యూదులు మొక్కేది యెహోవానే, యేసుక్రీస్తు తండ్రి యెహోవా అని అన్నాడు. భగవంతుడు యెహోవా నా తండ్రి ఒకడు ఉన్నాడు నా తండ్రికే మొక్కండి నాకు కాదు అనేస్తే ఎప్పుడు ఏడగానే అనేది ఎక్కడ అనలేదు. యేసుక్రీస్తు నాకు మొక్కొద్దని చెప్పి ఎక్కడ చెప్పలే యేసుక్రీస్తు వారు. లేదు ఇది ఈ మాట అబద్ధం అన్నయ్య. కానీ ఒక్క మాట చెప్తాను చూడండి. చెప్పేది యేసుక్రీస్తుని తోమా నా దేవా అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరు? అలాగే తండ్రిని కనపరచినట్టుగా కుమారుని కనపరచాలి, కుమారుని కనపరచకపోతే తండ్రి కోపం వస్తుందని కూడా చెప్పాడు. అంటే వచ్చి భగవంతుడు వచ్చి యేసుక్రీస్తు కాళ్ళు పట్టుకున్నాడా? భగవంతుడు పట్టుకోవటం ఏంటి? తోమా చెప్తున్నా తోమా నా దేవా అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్తా ఉండే దాంట్లో వచ్చి ఇన్షాల్లా నేను బైబిల్ చదువుతాను కానీ నాకు బైబిల్ ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది వచ్చి నా జీవితంలో నేను నేర్చుకున్న దాంట్లో వచ్చి కొద్ది దాంట్లో వచ్చి మనము ఏజ్జలాడుకు మనం సస్తా ఉన్నప్పుడు వచ్చి అనే ఒకే ఒక మాట అంటా ఉండేది మనకు భగవంతుడు ఒక్కడే అనేసి ఆ యెహోవా గాని ఆ యేసుక్రీస్తు గాని ఒక మహమ్మద్ గాని ఒక భగవద్గీత కృష్ణుడు గాని మనకి చెప్పినప్పుడు వచ్చి మనకి ఒక్కడే అనేసి ఒక్కడే మనకి ఒక్కడే. కానీ జాతి మత కలహాలు ఎందుకు? భగవంతుడు ఒక్కడే అనేసి మీరు కూడా నమ్ముతా ఉన్నారు కదా అన్నయ్య. యేసుక్రీస్తు కూడా దేవుడే అన్నయ్య. ఆ మాటకు నా ఇస్లాం ప్రకారం నేను చెప్పేది ఏరా అంటే యేసుక్రీస్తు వచ్చి ఒక నబీ ఆయన వచ్చి ప్రవక్త. ఒకసారి చెప్పేది మీ ఇస్లాం ప్రకారం యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే దేవుడు కాదు. అవును ఓకే నమ్ముతాను. ఇక్కడ మీకు మాకు సమస్య ఏం కాదు కానీ ఎవరైనా వచ్చి ఏరా టార్గెట్ చేస్తా ఉన్నారంటే ఒక క్రిస్తువు పైన ఒకటి హిందువు పైన ఇంతే టార్గెట్ చేస్తా ఉండేది. ముస్లిమ్స్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తా ఉండదు కానీ నేను ఎక్కువగా ఇంటా ఉండేది ఏరా అంటే ఒకటి క్రిస్టియన్స్ పైన ఒకటి హిందువు పైన. కానీ మీ మాదిరి వాళ్ళు ఇప్పుడు నాకు సంజాయిస్తా ఉన్నారు చూడండి. దాంట్లో వచ్చి దేవుని దయ సంపూర్ణంగా ఉంటుంది కానీ హిందూ దాంట్లో ఎలా ఉందంటే నేను నమ్మేది ఒక రామునికి, నేను నమ్మేది ఒక్క అదే కృష్ణునికి రామునికి వీళ్ళు నమ్ముతా ఉండా కాబట్టి నా భగవంతుడు నా సనాతన ధర్మం నాకుంది అనేది వీళ్ళైతే చెప్పుకుంటా ఉండారు. కానీ మీ బైబిల్ అయినా సరే భగవద్గీత అయినా సరే భగవద్గీతలో కూడా ఒక్క శ్లోకం అనే మీకు తెలిసింది నాకు తెలియదు కానీ మీరు చదివినారో లేదో ఒక శ్లోకం వచ్చి భగవద్గీతలో ఆ శ్లోకానికి నేను ఒక మీనింగ్ అడుగుతా. ఆ మీనింగ్ నేను చెప్పనయ్యా.
అది నువ్వు చదివింటే క్రిస్టియన్సీకి వచ్చి నేను తల వంచుతా, కానీ నేను తల వంచను, తల వంచను. ఒకటి ఆయన వచ్చి మన నబీ అనేసి ఆ రోజున మేము వదులుకోండి. ఒకసారి చెప్పేది, మీకు ఖురాన్లో యేసుక్రీస్తుని దేవుడిగా చెప్పలేదు, ఓకే విశ్వసించండి. మీ ఖురాన్లో అలా ఉంది, బైబుల్లో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నట్టు బైబుల్లో ఉంది. కాబట్టి ఒక పని చేయండి, మీ ఖురాన్ నా ఫోన్ నెంబర్ అంతా మీకు ఉంది కదా, నా అడ్రస్ అంతా మీకు వస్తుంది. ఒకసారి చెప్పేది వినండి, నాకు ఒక బైబిల్ అట్లా పంపిస్తారా? నాకు బైబుల్ యాప్ ఉంది ఫోన్లో, ఆండ్రాయిడ్లో బైబుల్ అని తెలుగు బైబుల్ అని కొట్టండి, వస్తుంది, డౌన్లోడ్ చేసి చదువుకోండి. చెప్పేది ఏంటండి, చెప్పండి. ఈ ఖురాన్లో ఏముందో మీరు ప్రచారం చేసుకోండి. ఖురాన్లో నేను అసలు ప్రవక్త చేసేది పని, అది నేను ప్రచారం చేయడం లేదు. తాగినట్టు అనిపిస్తుంది నాకైతే. ఒకసారి నేను చెప్పాను, మీరు ఇంతసేపు చెప్తే వెళ్ళకుండా ఉన్నాను. చెప్పండి. ఖురాన్ ప్రకారంగా అల్లా దేవుడు, యేసుక్రీస్తు ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త అని చెప్పుకోండి, ఇబ్బంది. కానీ బైబుల్ విషయంలో ఇగో మీ షఫీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే సిరాజ్ గారు లాంటి వాళ్ళు బైబుల్లో పైగా క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు దేవుడిని క్రిస్మస్ చేసుకోకూడదు, బైబుల్లో అలా లేదు ఇలా లేదని చెప్పటం అది కరెక్టా? ఒకటి, ఈ హిందూ గ్రంథాల ప్రకారంగా హిందువులకి దేవుడు ఉన్నాడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము మా యేసుక్రీస్తు దేవుడు అని మేము చెప్పుకుంటున్నాం. ఎటొచ్చి ముస్లిమ్స్ మేము గెలకట్లేదు, ముస్లిమ్సే క్రిస్మస్ రోజు వీడియో పెట్టి వాళ్ళు మా మీద గెలిచారు కాబట్టి మేము ముస్లిమ్స్ కి ఇది కాదు చెప్పిన. అలాగే హిందువులు కూడా మీ ముస్లిం గ్రంథాల గురించి తీసి ఎవరు మాట్లాడిన వాళ్ళు కనపడలే నాకైతే. కానీ మీ ముస్లిమ్స్ మీరేం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని గురించి కూడా మాట్లాడుతున్నారు, మీరు మామూలు గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మీ మత కల్లాలు పెట్టేది ఎవరో? మేమేదో మా బైబుల్ ప్రకటించుకుంటాం. నువ్వైనా సరే నేనైనా సరే మత కల్లాలు మనం పెట్టడం లేదు. ఎందుకురా అంటే మెయిన్ వచ్చి ఫోన్ చేసి నాకు ఈ రాధాకృష్ణ రాధా మనోహర్ వాళ్ళు ఈ అల్లా సముద్రకు వల్ల ఈ హిందూసే మన అందరికి వచ్చి మత కలహాలు పెడతా ఉన్నది వాళ్ళు మాత్రమే. కానీ రాధామోహన్ దాస్ ముస్లిం గ్రంథం గురించి రాధామోహన్ దాస్ మన గురించి మాట్లాడుతున్నాడు. అదే క్రిస్టియన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా మరకలని అది అని అంటున్నారు. ఓకే, మీరు హిందువుల మీద పోరాడుకోండి. నాకెందుకు ఫోన్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి అపరేత నాకు ఫోన్ చేసి యేసుక్రీస్తు గురించి మళ్ళీ చెప్పడం అవసరమా మీకు? అన్నయ్య, ఒకటి యేసుక్రీస్తు అనేది నా ఖురాన్ లో ఉండేది అంటే ఒక ప్రవక్తవైన మనకు కలియుగంలో తర్వాత వచ్చే ఆయన. సరే, మీ ఖురాన్ లో ఏముంది మీరు చెప్పుకోండి అబ్బా. బైబుల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు, అది సరేనా? భగవంతుడు అందరికి వచ్చి ఒక్కడే. వస్తాయంటే మత కళలు ఎందుకు వస్తాయంటే మీ గ్రంథంలో మీరు చెప్పుకోకుండా మా గ్రంథం జోలికి వచ్చేసి మా గ్రంథం ఇప్పుడు చదవకుండా మాట్లాడితే మత కళలు రాక ఏమొస్తాయి అన్నయ్య? ఇప్పుడు నేను చెప్తా ఉండా, ఒకటి నేను ఉంటాను, అరగంట మాట్లాడాను, ఫోన్ రికార్డ్ చేస్తాను, పెట్టినది కాదన్న. నా మాట ఒక్క మాట వినండి, లాస్ట్ ఒక్క మాట నా మాట వినండి. ఒకటి, నేను యేసుక్రీస్తు కూడా నేను కించపరచలేదు. నేను ఎందుకురా అంటే ఆయన వచ్చి మా ప్రవక్త, ఆయన గురించి మేము గౌరవిస్తాము. ఈసా అలైహిస్సలాంకి ఎప్పుడు కానీ మా హృదయంలో వచ్చి జాగానే ఉంటుంది. ఓకే, ప్రవక్తకి ఆ రోజు కానీ ఆదం అలైహిస్సలాం నుంచి స్టార్ట్ చేస్తే మహమ్మద్ అలైహిస్సలాములు ఆట వరకు యా ప్రవక్తని కానీ మేము గౌరవిస్తాం. గౌరవించుకోండి, కాదంట్లా. కానీ మా బైబుల్లో యేసుక్రీస్తు దేవుడు అని లేదని మీరు బైబుల్ గురించి చదవకుండా, బైబుల్లో చెప్పకుండా మీరు బైబుల్ గురించి విమర్శించొద్దు. మాకు ఫోన్ చేసి యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పొద్దు, మీరు మాకు చెప్పొద్దు. మీరు ఫోన్ మీరు విడిగా రోడ్డు చెప్పుకుంటే వెళ్ళండి, కానీ మా క్రిస్టియన్లకు ఫోన్ చేసి మరి, లేకపోతే మా క్రిస్టియన్ల మీద వీడియోలు పెట్టి మరి యేసుక్రీస్తు నేను సామాన్య మానవుడు, నేను సామాన్య మనిషి అన్నయ్య, నేను సామాన్య మనిషిని. ఇప్పుడు మీకన్నా వచ్చి యూట్యూబ్ యూట్యూబ్ ఉంటుంది, కానీ సామాన్య మనిషిని నేను చెప్పేదేరా అంటే ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకే ఒకటి, సనాతన ధర్మం అంటే ఏదరా అంటే ప్రతి మనిషి ఒక్కడే. మనము భగవంతులకి ఎత్తుకునే అవసరం లేదు, మనుషులంతా ఒక్కటే అనుకుంటే మనం వచ్చి అదే మనకి సనాతన ధర్మం.
నువ్వేమో అల్లా దేవుడు అంటావు, వాళ్ళేమో క్రిస్టియన్ అంటాం, యేసుక్రీస్తు యెహోవా ఇద్దరు దేవుడు అని మేము అంటాం. కాబట్టి ఎవరు ప్రకటన చేసుకోండి అబ్బా. నువ్వు ఫోన్ చేసి అల్లా అనే దేవుడు ఇంకెవరు దేవుడు కాదన్నప్పుడు గొడవ వస్తుంది. కృష్ణుడు దేవుడు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ఒకటి నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోకుండా వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మనది అలా. ఇప్పుడు మీకు కూడా అదే మాట అన్నయ్య నేను చెప్తా ఉండేది, భగవంతుడు ఒక్కడే. మీరు ఏ దేవుడు అనుకున్నావు ఆ దేవుడు నమ్ముకో, దాని ప్రకారం నడుచుకో. మా అమ్మకెందుకు ఫోన్ చేసి అదే కదన్నయ్య నేను చెప్తా. మీ ఎట్లా వాళ్ళే వచ్చి ఏరా చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు ఇది నాకు, నా మతం నాకు, నా మతం నాకు, ఈ హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రిస్టియన్ అయినా సరే, నా మతం నాకే, నా మతం నాదే అంటా ఉండారు. కానీ ఒక్కటి మనుషులంతా ఒక్కటే అనేసి ఎందుకు అంటా ఉండలేదు? మనుషులందరూ ఒకటే. మనుషులు సృష్టించిన దేవుడు ఎవరు అనేది మీద మతాలు వచ్చినాయి. ఓకేనా? కాబట్టి ఎవరి మతాలు ఇప్పుడు సరే, కానీ ఎవరి మత ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ప్రపంచంలో పుట్టిన మనిషి మొదటి మనిషి ఎవరు? ఆదం. సరే నేను ఉంటాను బాబు, ఉంటాను. బాయ్. యూట్యూబ్ లో పెడుతున్నారా? దానికి చెప్పాను, మీకు శక్తి లేదు. యూట్యూబ్ లో ఉన్నా? నాది యూట్యూబ్ లేదన్నయ్యా. నా నెంబర్ ఇదే, కానీ ఒక్కటి పెట్టండి. నెంబర్ పెట్టండి కానీ యూట్యూబ్ లో ఏంటి ఇలా ఇలా మాట్లాడి ఇస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా అది కాదు. కానీ ఒక్కటి రిక్వెస్ట్ చేస్తా ఉండ, ఒక్కటి నా నెంబర్కి వాట్సాప్ వచ్చి భగవద్గీతకి వచ్చి వాట్సాప్ పెట్టండి. నేను చదువుతా. భగవద్గీత కాదు, అల్లాహ్ బైబిల్ పెడతానా? బైబిల్ నుంచి పెట్టండి, నేను చదువుతా. బైబిల్లో ఏడాగా నాకు తెలిసినంత వరకు నేను చదవలేదు, కానీ మాకు వచ్చి మా ఫాదర్ నేర్పించింది ఏరా అంటే, మా ఫాదర్ అంటే నేను మా డాడీ గురించి చెప్తా ఉండలేదు. నేను నా చిన్నప్పుడు వచ్చి మా ఇంటి పక్కన ఒక పాస్టరు, ఆయన ఫాదర్, మా ఊళ్ళో చర్చ్ లేదప్పుడు, ఆయన వచ్చి చర్చ్ వచ్చి పుట్టించినాడు. ఎప్పుడు కానీ ఆయనకి వచ్చి బిడ్డలు లేదనేసి మాట్లాడవాళ్ళకి వచ్చి రాండ్రా గౌస్ అనేసి నాకు కానీ, మా అక్కకి కానీ, మా పక్క ఇంట్లో వాళ్ళకి కానీ పిలుచుకుని ఒక చాక్లెట్ ఇస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కానీ ఒక కాఫీ డ్రెస్సు అది ఫుల్గా ఉంటుంది, ఆయన నడుము పక్క ఒక తాడు ఉంటుంది, ఆయన హెడ్ పైన వచ్చి ఒక టోపీ ఉంటుంది. ఆ రోజు కానీ ఆ కాఫీ కలర్ డ్రెస్ లోనే ఉంటాడు, కానీ సండే వస్తే మాత్రం వచ్చి డ్రెస్ మాత్రం వచ్చి వైట్ గా ఉంటుంది. అదే టోపీ, అదే ఇంట్లో అదే తాడు. సరే ఎన్న కొద్దిగా బైబిల్ పంపిస్తాను వాట్సాప్ కి. సరే ఉంటాను అనయ్య. మీకు ఒకే ఒకటి పంపించండి. ఎంతసేపు మాట్లాడదు నాకు ఎన్ని బోల్డ్ పనులు, చాలాసేపు మాట్లాడాను. సరే ఉంటాను. లేదనే మాట్లాడాలా, కానీ ఎందుకు అంటే నేను చెప్పేదేరా అంటే అర్ధరాత్రి కాల్ చేస్తే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. నేను ఇప్పుడు చేసినంతసేపు మాట్లాడతాను. మీకేముంది, నేను చెప్పాల్సిన చెప్పాను ఏంటని. సరే కానీ మీ భగవద్గీత వచ్చి నా వాట్సాప్ వచ్చి అట్లా పంపించండి. అల్లాహ్ బైబిల్ పెడతాను, వాట్సాప్ పంపించండి. కానీ నేను చదువుతా. నేను ఖురాన్ చదివినోడు వచ్చి భగవద్గీత కూడా అల్లాహ్ నేను కొద్దిగా ఎంతో అంత కొద్దిగైనా భగవద్గీత చదివినా, కానీ దాంట్లో వచ్చి స్త్రీ గురించి చెప్పేది ఒకటే. అర్జున హిందువులు అడగండి కానీ నేను బైబిల్ పెడతాను. సరే ఉంటాను. సరే మీరు పెట్టండి, నా నెంబర్కి వచ్చి బైబిల్ పెట్టండి. సరే. అల్లాహ్ ఇన్షాల్లా బాగుండండి. ప్రైజ్ లార్డ్. మంచిది.